ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆగ్రా రైల్వే స్టేషన్ బయటకు వచ్చి ఇక్కడ నుంచి ఫస్ట్ తాజ్మహల్కి అయితే వెళ్తున్నాం. ఇంకా ఆటో దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఆగ్రా రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ అయితే రైల్వే స్టేషన్. ఇక్కడ ఒక చెరుకు రసం తాగేసి ఇంకా మనమైతే బయలుదేరుతున్నాం. 100 देने का काम में मजा आएगा. ఇక్కడ 100 అయిపోతుందో నిజం అంటే పూరా ఫుల్ पैसा అనమాట. ఆగ్రా ఫోర్ట్ ఇది చాలా పెద్దది అని చెప్తున్నారు ఆటో. ఆగ్రా ఫోర్ట్ పార్కింగ్ ప్లేస్ అనమాట. ఇది ఇక్కడికి వచ్చా ఆగ్రా ఫస్ట్ ఆగ్రా ఫోర్ట్కి వచ్చాం. హాయ్ బ్రో. హాయ్ హాయ్. ఇదే వెళ్తున్నా ఆగ్రా ఫోర్ట్కి. మళ్ళీ చూడండి ఇక్కడ టికెట్ తీసుకోవాలి మనం. ఇక్కడ ఇండియన్స్కి అయితే 50 రూపీస్ పర్ హెడ్. ఇక్కడ ఫారినర్స్ కూడా ఉన్నాయి. చూడండి మొత్తం ఇక్కడే ముందుగా బుకింగ్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడే టికెట్ తీసుకోవాలి. సో ఇప్పుడే మనం ఆగ్రా ఫోర్ట్కి టికెట్స్ అయితే తీసుకున్నాం. ఇదిగోండి ఇది ఎంట్రన్స్ మెయిన్. ఇక్కడ నుంచి లోనికి వెళ్తున్నాం ముందుకి. చూడండి మొత్తం చాలా బాగుంది ఆగ్రా ఫోర్ట్ అనేది. టికెట్ వచ్చి పర్ హెడ్ 50 రూపీస్ చెప్పారు. సారీ చెప్పారు కదా, 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇది ఎంట్రన్స్ గేట్. సో ఇక్కడ చూసుకొచ్చి అన్నీ నాట్ అలౌడ్ అనమాట. ఇక్కడ మొత్తం అంతే స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్ మాత్రం. చూసుకొచ్చి ఇప్పుడే అక్కడ చెకింగ్ అయింది. చెకింగ్ అయిపోయి ఇక ఇక్కడ లోన్కి అయితే వచ్చాం. ఇంకా ఎంట్రన్స్లో ఉన్నా లోన్కి వెళ్తున్నాం. ఇంక ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి గోళ్ళు కూడా. ఆగ్రా ఫోర్ట్ అంటే మరి ఆ మాత్రం ఉంటుంది కదా. ఉండి టికెట్ కూడా చెకింగ్ అయితే చేశారు. చెకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా లోన్కి వెళ్తున్నాం ఇప్పుడే. చూడండి మనకి ఫ్రీగా వాటర్ కూడా లభిస్తుంది ఇక్కడ. చూడండి మొత్తం లోన్కి అంతా ఎంత బాగుందో. లైట్ అయితే ఉంది. లైట్ కాదు కదా, ఇక్కడ లైట్ ఉంది. ఏదో చెట్టు ఉంది. ఏం చెట్టు అసలు అర్థం కావట్లేదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. చెట్టు ఏదో అసలు ఏ చెట్టు అసలు తెలియట్లే. చూడండి మామ, ఇది చాలా బాగుంది అసలు. మీరు ఎప్పుడైనా ఢిల్లీకి వస్తే మాత్రం ఈ ఆగ్రాలో దిగిపోయి ఆగ్రా ఫోర్ట్, తాజ్మహల్ ఇవన్నీ చూసుకొని ఇంకొచ్చేయడమే. సో తప్పకుండా నువ్వు ఢిల్లీ వస్తే మాత్రం ఇక్కడ దిక్కుండా వెళ్ళిపోతే మాత్రం వేస్ట్ మా వచ్చి ఇక్కడికి. సో నార్త్ ఇండియా ట్రిప్పే వేస్ట్ అయిపోతుంది మామ ఇక్కడ ఢిల్లీలో వచ్చి ఇక్కడికి రాకపోతే. సో ఫైనల్గా మనం అయితే ఆగ్రా ఫోర్ట్కి లోన్కి ఎంటర్ అయిపోయాం. చూడండి అసలు మొత్తం బుర్రపాడు లొకేషన్ అయితే. ఆగ్రా ఫోర్ట్ కదా. సో ఫైనల్గా మనమైతే ఆగ్రా ఫోర్ట్కి వచ్చాం. చూడండి మొత్తం సరే వచ్చి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు రాము. ఒక ఢిల్లీకి వచ్చినా సరే ఈ ఆగ్రా దగ్గర దిగిపోయి ఆగ్రా ఫోర్ట్ అలాగే తాజ్మహల్ అన్ని చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేను చెప్పినంత మాత్రాన్ని మీకు అర్థం అవ్వకపోవచ్చు అంతే. సో ఇదొక ప్లేస్ అనమాట. ఇక్కడ కూడా వచ్చాం. ఇది కూడా ఆగ్రా ఫోర్ట్లోనే కాబట్టి ఇది బ్యాక్ సైడ్ కొంచెం ముందుకు వెళ్తే ఇంకా బాగుంటుంది. ఒకసారి ఆగండి, బ్యాక్ వ్యూ పెడతాం మీకు చూపెడతాము. ఇది మొత్తం ఆగ్రా ఫోర్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఏమో నాకు తెలియదు. చాలా బాగుంది. ఒకసారి వ్యూ ఎంజాయ్ చేయండి ఆగ్రా ఫోర్ట్ని. అసలు ఇందాక సైడ్ నుంచి చూపించాను కానీ కాకపోతే ఇక్కడ ఫ్రంట్ నుంచి చూడండి లొకేషన్. ఇది ఆగ్రా ఫోర్ట్ బాగుంది మొత్తం. ఇదేదో బాగా ఏదో ఉంది. బాగా ఏదే ఏమో తెలియదు బ్రో. రైట్కి వస్తే ఇక్కడ నుంచి ఏదో బాగుంది. చూడండి జూమ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి ఏదో సొరంగ మార్గంలో ఉంది. మొత్తం జూమ్ చేస్తాను ఒకసారి. అదిగోండి అక్కడ ఏదో సొరంగ మార్గం ఉంది, చూసారు కదా. చూడండి మావ, ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం అంతా బాగానే ఉంది. మనకైతే మొత్తాన్ని చెప్పచ్చు. టికెట్ ఎంట్రీ టికెట్ 50 రూపాయలు కాబట్టి మొత్తం బాగుంది అంతుంది. ఇదేదో కోటలాగా ఉంది. ఇంత చూపించాను కదా ఇదే. సో ఇంత లాంగ్కి వెళ్తాను, ఏముందో తెలియదు, ఇంకా చూడాలి. చూద్దాం. అలా మెట్లు ఎక్కుతున్నాం. ఇంకా లోనకైతే వచ్చాము. ఇక్కడ చూడండి మొత్తం డిజైన్ చూడండి. ఇది ఆగ్రా ఫోర్ట్ పవర్లు కూడా ఉన్నాయి. పవర్ ఎగురుతుంది. సో పైన అయితే ఉంది చూపడుతున్నాం. పైన అయితే ఉంది. స్టెప్స్ ఎక్కుతున్నాం. ఇటు
పైకి వెళ్తున్నా వ్యూ ఏమైనా ఉంటుంది ఉంది ఆయన చూపడుతున్నా వ్యూ అయితే ఉంది. సో ఇగో అలా చుట్టూ తిరిగి అక్కడ తాజ్మహల్ అక్కడి నుంచి కనబడుతుంది అంట, అందుకే వెళ్తున్నాం అక్కడి నుంచి. మొత్తం ఇలా స్పీడ్ నట్టమే. ఇంకా ఇంకేం లేదు. ఇంకా చాలా మంది వస్తున్నారు ఇక్కడికి విజిట్ చేయడానికి. ఇంకో ఈ బుడ్డోడు కూడా వచ్చారు చూడండి. ఫారినర్స్ కూడా ఉన్నారు చాలా మంది. బట్ మనకైతే అంత ఎక్కువ మంది కనిపించలేదు. అది తాజ్మహల్ కనపడుతుంది కదా, జూమ్ చేస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళబోయేది అక్కడికే, తాజ్మహల్కి. సో మనమైతే ఫుల్ ఎక్సైటింగ్ ఉన్నాం మాకు. సో మనమైతే పైనుంచి వ్యూ అంతా అయిపోయింది. ఇప్పుడు కిందకైతే వచ్చేసాం. మళ్ళీ మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడికి వచ్చేసాం. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంత బాగా కనబడుతుంది తాజ్మహల్. మనది రెడ్ ఫోర్ట్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళబోయేది ఆగ్రాకి అనమాట. చూడండి బ్యాక్ కెమెరా ఎట్టుతో, నేను బ్యాక్ కెమెరా కూడా ఆన్ అవ్వట్లేదు. మన రెడ్ ఫోర్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఎగ్జిట్ దిగిపోతాం కిందకి. మొత్తం చూసుకుని అలా కొంచెం ఫొటోస్ అనేది తీసుకొని ఇంకా దిగిపోతున్నాం. ఇంకా తాజ్మహల్ కూడా వెళ్ళాలి కదా ఇంకా, అందుకని ఇప్పుడే మనది రెడ్ ఫోర్ట్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు తాజ్మహల్కి అయితే వెళ్తున్నాం. స్టార్ట్ అయ్యాం వాళ్ళు. సో ఇప్పుడే మనం తాజ్మహల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఆటో దిగిన ఇక్కడ ఒక 300 మీటర్స్ ముందే డ్రాప్ చేస్తారు. ఇక్కడ నుంచి మనం తాజ్మహల్కి వెళ్ళాలి. బుకింగ్ కౌంటర్ అనమాట. ఇక్కడికి వచ్చి మనం టికెట్స్ అయితే తీసుకోవాలి. ఇప్పటికే లోన్కి వెళ్తుంది. తాజ్మహల్ ఎంట్రన్స్ అది. ఇంకా ఫారినర్స్ కూడా వస్తున్నారు చాలామంది. బుకింగ్ కౌంటర్, ఇండియన్ విజిటర్స్, క్యాష్ పేమెంట్ అన్ని ఫారిన్ విజిటర్స్ మొత్తం అంతా ఇక్కడే. పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. తాజ్మహల్ ఎంట్రీ ఫీజు ఓన్లీ. ఇంకా మీరు తాజ్మహల్ లోన్కి వెళ్ళాలంటే మొత్తం 250 పే చేయాలన్నమాట. చూసుకోవచ్చు. ఇక కోతులు కూడా ఉన్నాయి. మనం కొంచెం మొబైల్స్ కొంచెం జాగ్రత్త పట్టుకోవాలి, లేకపోతే లాగేసుకుంటాయి మొబైల్స్. ఏదో తిన్న వస్తువు అనుకుని మొబైల్స్ అయితే లాగేసుకుంటున్నాయి. అక్కడ చూడండి ఎంత రిలాక్స్ అవుతుందో, దిగుతుంది. ఇప్పుడే మనం టికెట్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడ లోన్కి వెళ్ళాలి. లోన్కి ఏం పాయింట్స్ ఇచ్చారు, మేబీ అక్కడ తీసుకుంటారేమో తెలియదు. లోన్కి వెళ్ళాక మీకే చెప్తాను. అది వెస్టర్న్ గేట్ ఇదే. మనం వెస్టర్న్ గేట్ నుంచి వచ్చాం. ఎంట్రన్స్ లోన్కి ఇదే అనమాట. వెళ్తున్నాం. ఇక్కడ ఇవ్వండి తీస్తున్నారు. ఇక్కడ చెక్ చేస్తారు. మనం ఇచ్చిన టికెట్స్ ఇక్కడ చెక్ చేసి లోన్కి ఇక్కడ లోన్కే చెక్ చేసి ఒప్పుతారు. సో లోన్ అంతా బయట అంతా ఎంట్రన్స్లో చెకింగ్ ఉంటుంది ఫుల్గా. చెకింగ్ అయిపోయి ఇందాక మనకి కాయిన్ ఇచ్చారు. అక్కడ స్కాన్ చేసి మళ్ళీ తిరిగి మనకి ఇచ్చేస్తారు. ఎగ్జిట్కి వెళ్ళినప్పుడు కూడా సేమ్ అదే ప్రాసెస్ తీసుకుంటారు. లోన్కి వచ్చాం. తాజ్మహల్ బ్యాక్ సైడ్ ఉంది. లోన్కి వెళ్తాను. ఎంట్రన్స్ ముందుకు వెళ్ళాలి అంటే కొంచెం ఒక 200 మీటర్స్ ముందుకు నడాలి. బ్యాక్ సైడ్ ఉంది తాజ్మహల్. సో ఇదే తాజ్మహల్ ఎంట్రన్స్ గేట్ అనమాట. చూడండి క్రౌడ్ ఎంత ఉందా, ఫుల్గా క్రౌడ్ ఉంది. అటు సైడ్ కూడా క్రౌడ్, ఇటు సైడ్ చూసినా ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. వెళ్తున్నాం. చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి మ్యాప్ బోట్ లాగా ఉంది. ఇది ఇంకో లోన్కి ఎంటర్ అవుతున్నాం. ఇటు సైడ్ కూడా సేమ్ బోట్, మ్యాప్ బోట్ ఉంది. ఫైనల్గా ప్రపంచం మొత్తంలో 7 గంతలు అనమాట. 7 గంతల్లో మన ఇండియాలో ఒకటి ఇదే మన తాజ్మహల్. ఫైనల్గా చూడండి, ప్రేమికుల కోసం ఇది తాజ్మహల్ వచ్చింది. సూపర్గా ఉంది తాజ్మహల్ ఆగ్రా. జూమ్ చేస్తాను. ఫుల్ క్రౌడ్ అంతా క్రౌడ్ ఉంది. మొత్తం పాలరాయ. మనం ఇప్పుడు తాజ్మహల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. కాకపోతే తాజ్మహల్ లోన్కి వెళ్ళాలంటే మనం ఎక్స్ట్రా 200 పే చేయాలి. ఓన్లీ మనం ఎంట్రన్స్ ఇంటి టికెట్ ఒకటే తీసుకున్నాం 50 రూపీస్ అంతే.
ప్రపంచంలో 7 వింతలు అందులో ఒకటి చూసిస్తాం. మన ఇండియాలో ఉంది, అది కూడా తాజ్మహలే. చూడండి బ్యాక్ సైడ్ మొత్తం బాగుంది. చూడండి మొత్తం ఫుల్ క్రౌడ్ ఉంది. పైన కూడా, పైన బయట మొత్తం అంతా ఫుల్ క్రౌడ్ అనమాట. సో అక్కడి నుంచి ఎంట్రన్స్ వచ్చాం. తాజ్మహల్ రండి మావా, వర్త్ మావా, వర్త్. మొత్తం చూడు, చుట్టూ కలర్ఫుల్సే మావా. నేనైతే ఎప్పుడు పుస్తకాల్లోనే ఫొటోస్లో చూడడం తప్ప ఇదే ఫస్ట్ టైం తాజ్మహల్ చూడడం. చూడండి మొత్తం దగ్గర నుంచి చూస్తే గొప్పపాడు అసలు. సూపర్ అసలు లొకేషన్ అయితే మామా. ఇది ఒక ఎంట్రన్స్ గేట్, ఇది కూడా అలా నడుస్తున్నాం. కానీ ఇంకా లోన్కి వెళ్ళాలంటే మనం 200 పెట్టి ఇంకా ఎక్స్ట్రా తీసుకోవాలి. లోన్కి వెళ్ళాలంటే మనం ఓన్లీ జస్ట్ ఫర్ ఎంట్రీ లాగింగ్ చేయడం. సో చూడు మామ, మనం దగ్గరికి వెళ్తున్నాం. చార్జీలో అయితే ముట్టబోతున్నాం. ఇప్పుడు మనం వెళ్ళకో లోన్కి వెళ్ళాము కాబట్టి ప్లీజ్ టచ్ చేసాం ఫీలింగ్ ఉంటుంది. చూడండి మొత్తం పాలయ్యా, చూడు మొత్తం ముట్టాము. లోన్కైతే ఎంట్రీ లేదు, మరి 200 పెట్టి టికెట్ తీయాలంటే. వీక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం చూస్తున్న దృశ్యం ప్రపంచంలో అత్యంత అందమైన ప్రేమకు ప్రతీక అయిన తాజ్మహల్. ఇది కేవలం ఒక భవనం కాదు, ప్రేమకి కట్టిన శిల్పక. మన ప్రయాణం మొదలెద్దాం. ఆగ్రా నగరంలోని తాజ్మహల్ వైపు. తాజ్మహల్ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియ భార్య ముంతాజ్ మహల్ స్మారకంగా 1632లో నిర్మించడం ప్రారంభించాడు. ఆమె మరణించిన తర్వాత తన ప్రేమను, బాధను శిల్పంగా మార్చిన ఈ స్మారకం 22 ఏళ్ల పాటు వేల మంది కళాకారులు, కార్మికుల శ్రమతో పూర్తయింది. ఇది కేవలం స్మారక స్తూపం కాదు, ఒక ప్రేమ కథకు శిల్పరూపం. తాజ్మహల్ నిర్మాణం 1632లో ప్రారంభమై 1653లో పూర్తయింది. నిర్మాణానికి సుమారు 20 సంవత్సరాలు పట్టింది. 20,000కు పైగా కార్మికులు, శిల్పులు ఈ పనిలో పాల్గొన్నారు. తాజ్మహల్ చూస్తూ లా వ్యూని ఎంజాయ్ చేయడమేమో. ఇంకా ఇక్కడ రివర్ అయితే ఉంది. ఈ రివర్ ఏమో, రివర్ పేరు అయితే ఏదో తెలీదు, నది ఉంది. ఇంకా మనం తాజ్మహల్ కూడా చూస్తాం, అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ ఏంటో ఇంకా డిసైడ్ చేయలేదు. డిసైడ్ చేసి మీకు చెప్తాం మళ్ళీ. తాజ్మహల్ బయట సైడ్కి అయితే వచ్చేసాం. ఇందాక మనం ఎట్టింటే ఎంటర్ అయ్యాము, సేమ్ ఎట్టింటే సేమ్ ఎగ్జిట్. ఇకైతే లెమన్ సోడా అయితే తాడానికి వచ్చాం, రెడీ చేస్తుంటే. ఇవ్వండి ఇక్కడ మొత్తం తాజ్మహల్ స్టాచ్యూస్, బొమ్మలు అయితే ఉన్నాయి. చూడండి ఇంత చాలా బాగుంది. సో ఇందాక మేమైతే దీన్ని 58 కొన్నాం, కానీ ఇక్కడ అడిగితే ఇక్కడ 20 రూపీస్ అని చెప్తున్నారు. మీరు మాలాకైతే మోసపోకండి వచ్చి. సో ఇక్కడ ఏంటంటే మనం ఎంత తక్కువ బేరం కాడితే అంత తక్కువ వస్తాయి అనమాట. వస్తున్నారు చాలా హై రేట్ చెప్తారు, కాబట్టి మనం తక్కువగా అయితే అడిగితే. నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ ఏంటో తెలుసు కదా, షాజా గార్డెన్ స్టార్ట్ అయ్యాం. సో మన ప్లేసెస్ ఇదండి, షాజహాన్ గార్డెన్ అంట. ఎంట్రీ ఫీజు 10 రూపీస్ పర్ పర్సన్. అక్కడైతే స్టాచ్యూ ఉంది, స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడే. నువ్వు వచ్చినప్పుడు అయితే మాత్రం ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయమామా, ఎందుకు అలా వద్దునే. ఈ పార్క్ అని మాత్రం అమ్మ కపుల్స్కి అయితే బాగా సూట్ అవుతుంది మామ. అక్కడ ఆటో అన్నది ఎప్పుడు మనకు కూడా తెలియదు, ఆటో అని చెప్పారు కానీ నేను మీకు చెప్తాను. సో ఫైనలీ మనం స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాం. హిందీలో పేరు ఉంది, మనకి హిందీ రాదు భయ్యా, మీరే చదువుకుంటే కొంచెం జూమ్ చేస్తాను. సో ఈ గార్డెన్కి వచ్చాం, కాకపోతే గార్డెన్ అసలు ఏం లేదు, కాకపోతే కపుల్స్కి బాగుంటుందని చెప్తున్నారు. మనకే తెలిసిందంటే ఇంతే, అంతే అంత మాత్రం. ప్రజెంట్ మేమైతే ఇప్పుడు ఆగ్రాలో ఫేమస్ అయిన మీనా బజార్కి అయితే వచ్చాం. మీనా బజార్ చూడండి మొత్తం ఇంత మీనా బజార్ ఇది. లోనికి ఇంకా వెళ్తున్నాం.
ఇవన్నీ ఆగ్రాలో ఫేమస్ అయిన స్వీట్స్ అండి ఇవి మొత్తం అంతా. ఆగ్రాలో అది శ్రీ తిరుపతి బాలాజీ టెంపుల్ ఏమో. సో మేమైతే మళ్ళీ స్టేషన్కి అయితే వచ్చేసాం. కాకపోతే ఇప్పుడు ఆటో అన్న మొత్తం 2 ప్లేస్లు మెయిన్ చూపించాడు. కాకపోతే 450 రూపాయలు ఛార్జ్ చేశాడు. కాకపోతే నాకైతే వర్త్ అయితే అనిపించట్లేదు. ఎందుకంటే ఓన్లీ 2 ప్లేస్లకి 450 అంటే చాలా కష్టం కదా ఇవ్వడానికి. బయట చాలామంది ఉంటారు, కాకపోతే వీళ్ళని నమ్మకూడదు. చాలా షేర్ ఆటోలు ట్యాక్సీలు కూడా ఉంటాయి, నమ్మకూడదు. ఎందుకంటే మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఎక్స్ప్లోర్ చేయాలి. బయట 10 రూపీస్ ఇలాగా ఇస్తేనే మళ్ళీ ఆగ్రా ఫోర్ట్కి అయితే తీసుకెళ్తారు. అలాంటిది ఇక్కడ మేము ఆటో మాట్లాడుకు మీరు మాత్రం ఇలాంటి తప్పు అయితే చేయకండి. ఇక్కడ ఆగ్రా అయితే ఫుడ్ అయితే అసలు బాగాలేదు, తినలేకపోతున్నాం అసలు. మొత్తం అంతా అసలు ఏం బాగాలేదు ఫుడ్ అయితే మాత్రం.